నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. సో మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, మేనిఫెస్టేషన్ కోసం తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, లేదా మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే పర్సనల్గా మీరు మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా, మీ ఇంటెన్షన్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ని యూస్ చేయాలనుకున్నా, జెమ్స్టోన్స్ని యూస్ చేయాలనుకున్నా, క్రిస్టల్ కిట్స్ తెలుసుకోవాలనుకున్నా, అంటే మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ జెమ్స్టోన్సే కాకుండా దానికి తగ్గట్టుగా మనం జెమ్స్టోన్స్తో కానివ్వండి, క్రిస్టల్స్తో కానివ్వండి, గ్రిడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో కూడా మీకు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మీకు మేనిఫెస్టేషన్కి సంబంధించిన గైడెన్స్ కానివ్వండి, లేకపోతే డీటెయిల్స్ కానివ్వండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి జెమ్స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, బ్రేస్లెట్స్, పెండెంట్, మాలలు కానివ్వండి, ఎలాంటి సజెషన్స్ కావాలనుకున్నా అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే మీరు సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశికి సంబంధించి లైఫ్లో ఇప్పటి వరకు చాలా ఫేస్ చేసి కొన్ని ఈగోయిస్టిక్ ఫైట్స్ చూసి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా మీరు మీ ఈగోని పక్కకు పెట్టకపోతే లైఫ్లో మీ వైఫ్ కావచ్చు ఆర్ హస్బెండ్ కావచ్చు, మీరు రిలేషన్లో ఉన్న మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఆర్ మీ పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే మీ బిహేవియర్ వల్ల వాళ్ళ దగ్గర నుంచి లేదా మీ దగ్గర నుంచి వాళ్ళు దూరం అవడం, లేదా వాళ్ళ దగ్గర నుంచి మీరు దూరం అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో దయచేసి మీ బాసిజం, మీ ఈగోయిస్టిక్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవటం, తగ్గించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే లైఫ్‌లో మీరు చాలా వదులుకోవడానికి రెడీగా ఉండాల్సిన సిట్యుయేషన్స్ అని చెప్పొచ్చు. కాబట్టి కన్‌ఫ్యూజన్ లేకుండా, ఈగోకి పోకుండా ఏది మంచి, ఏది మన వాళ్ళు, ఎవరు మన వాళ్ళు అని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. అన్నెసెసరీ ఇన్వెస్ట్‌మెంట్ జోలికి ఇప్పుడు వెళ్ళడం అనేది మంచిది కాదు. కొన్నిసార్లు ఆ బిజినెస్ గురించి మనకెంత నాలెడ్జ్ ఉంది, మనకి దాని గురించి ఎంతవరకు తెలుసు, మనం దాన్ని చేయగలుగుతామా లేదా అనే విషయాలు తెలుసుకున్న తర్వాతే బిజినెస్ గురించే కాదు, ఎవరితో అయితే మనం కలిసి పార్ట్నర్‌షిప్ చేయాలనుకుంటున్నామో, మార్కెట్‌లో మీరు చేయాలనుకున్న బిజినెస్‌కి ఎంత డిమాండ్ ఉందో, ఇలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా, వెంటనే ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకోకుండా, ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళుంటే ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. పేషెన్స్‌తో ఉండటం, దానికి సంబంధించిన మార్కెటింగ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఏదైనా మీరు ఇంకా బాగా చేయగలిగితే మంచి రిటర్న్స్ అనేవి ఈజీగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్స్ అంటే లైఫ్‌లో చాలా ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చినోళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ రాశికి సంబంధించి, కన్యా రాశికి సంబంధించి మంచి మంచి అవకాశాలు ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువున్నాయి. ప్రతి ఆపర్చునిటీస్‌ని అందుకుని ముందుకు వెళ్ళేవాళ్ళు కొంతమందైతే, లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్ వల్ల ఆగిపోయేవాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది అదే పనిగా ఛాలెంజ్‌గా తీసుకొని, వాళ్ళకి ఎదురైన సమస్యలన్నింటినీ కూడా దాటుకొని, మంచి మంచి ఆపర్చునిటీస్‌ని అందుకుని, డబ్బులు కావచ్చు, ఇటు మనీ విషయంలో, కెరియర్ విషయంలో, జాబ్, బిజినెస్, రిలేషన్‌షిప్ విషయాల్లో, అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళటానికి 90% కృషి చేస్తారు. 10% మాత్రమే ఎమోషనల్‌గా వాళ్ళ ఆ ట్రోమాని ఫేస్ చేస్తూ అక్కడే ఆగిపోతారు. సో, పవర్‌ఫుల్‌గా మీకున్న క్వాలిటీస్ అన్నిటిని కూడా ఒకసారి పుల్ బ్యాక్ చేసుకొని, మీకు మీరు ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళినట్లయితే లైఫ్ అనేది చాలా అవకాశాలు ఇవ్వటానికి వెయిట్ చేస్తుంది కాబట్టి ప్రాక్టికల్‌గా ఉండండి. కొన్ని స్పిరిచువల్ ఈవెంట్స్‌కి వెళ్ళటం, స్పిరిచువల్ ట్రిప్స్‌కి వెళ్ళటం, మైండ్ రిఫ్రెష్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నాలు చేస్తే మంచిది. కన్యా రాశికి సంబంధించి బిజినెస్‌లో ఎవరైతే ఉన్నారో, బిజినెస్‌లో మీ టాలెంట్‌తో చాలా మందిని అట్రాక్ట్ చేసుకుంటారు. ఈ రీసెంట్ డేస్‌లో చూస్తే గనుక బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళే వాళ్ళ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవటం, మార్కెటింగ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కదా! సో, అలా ఒక యూనిక్ టాలెంట్‌తో మీరు చేస్తున్న బిజినెస్‌ని, మీ వర్క్‌ని 10 మందికి తెలిసేలాగా డిఫరెంట్ వేలో ప్రమోట్ చేసుకోవటం వల్ల మీకు ఫాలోయింగ్ పెరగటం, నేమ్, ఫేమ్, మనీ ఎవ్రీథింగ్ బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు.
సో, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఇబ్బంది పడే అవకాశం కన్యా రాశి వాళ్ళకి ఉంది. కానీ కొంతమంది ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకు వెళ్తారు. కొంతమంది డీలా పడే అవకాశం ఉంది. సో, అలాంటి వాళ్ళలో కొంతమంది వాళ్ళ సొంత టాలెంట్‌తో బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా లైఫ్‌ని ఇంకొక వేలో టర్న్ చేసుకోవటానికి వాళ్ళు చేయాల్సిన కృషి అంతా కూడా చేస్తారు. అందులోకి విమెన్ ఎవరైతే ఉన్నారో మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనా సరే అది క్లాతింగ్, జ్యువెల్లరీ, సెలూన్, స్పా ఆర్ ఎనీ బిజినెస్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఏదైనా సరే మీరు ఇంకేదైనా ఈవెంట్స్ మేనేజ్మెంట్ అయినా ఏదైనా సరే మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మీరు చేస్తున్న ప్రాసెస్ అన్నిటిలో కూడా మీ క్రియేటివిటీ మీరు డిఫరెంట్‌గా మీరు చూపించే ఆ ఐడియాలజీ కానివ్వండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరు మీ టాలెంట్‌ని గుర్తిస్తారు. ఇదొక అవార్డ్, రివార్డ్, నేమ్, ఫేమ్, ఎర్నింగ్ మనీ, టైమ్ అని చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్.